ద్వాదశ రాశుల వారికి పరిహారం. ముఖ్యంగా ఈ రోజున అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ చేయడం కానీ, దత్త స్తుతి దాంతోపాటుగా దత్తాత్రేయుడికి సంబంధించిన ఏదైనా చరిత్ర లాంటివి చదవడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే దత్త మందిరాలు సందర్శించడం కూడా చాలా మంచిది. ఒకవేళ వాటికి కూడా అవకాశం తక్కువగా ఉన్నట్లయితే వీలైనంత వరకు శ్రీదత్త శరణమ్మమ అనే శ్లోకాన్ని పఠించినా కూడా అది చాలా వరకు మేలు చేస్తుంది. ఉదయం 5 to 6 మధ్య, లేకపోతే సాయంత్రం 6 to 7 మధ్య వీలైనంత సమయాన్ని మీరు ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ద్వాదశ రాశుల వారికి కూడా గోచారీత్యా చెప్పే ఫలితాలు అన్ని రాశుల వారికి కూడా వర్తిస్తాయి కనుక ఒకరికే వర్తించవు కనుక అందరూ కూడా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా దానికి తగిన పరిహారాలు చిన్నవి, అంటే మీ ఇష్టదైవ ప్రార్థన కానీ, లేకపోతే ఈ విధంగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం, లేకపోతే చేసుకోగలడం, పూజ చేసుకోవడం, లేకపోతే దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం బట్టి చిన్నపాటి ఇబ్బందులు, అంటే గోచారీత్యా ఎదుర్కొంటున్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడం సులభంగా ఉంటుంది కనుక ఆ విధంగా చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది.